गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన ప్రభువులు భూభార నివృత్తి కోసం ఇప్పుడు పైన యాదవ కులంలో దేవకీ వసుదేవులకి 8వ గర్భంగా అవతారం చేయబోతారు. ఇలా దేవకీ వసుదేవులు కాపురం చేస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్క పుత్రుడిగా కంసుడు స్వార్థపరంగా చంపుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా జన్మాంతర స్మృతి ఇతను కాలనేమి అనే అసురుడు అని నారదులు చెప్పిన తర్వాత మనమందరూ మహావిష్ణువుకి మనమందరూ శత్రువుల మందుచేత మనందరూ మహావిష్ణువుల పైన అవతారం చేయబోతాడు అనుకుంటున్నాను. మనల్ని సంహరించేదానికి మనమందరూ యుద్ధం చేసి ఆ మహావిష్ణువుని సంహరించాలి అని తనతో పాటు ఉండే ఇంకా కొంతమంది అసురుల్ని ఇలా స్వీకరించుకొని ప్రళంబుడు, బకుడు, చానూరుడు, తర్వాత జరాసంధుడు మొదలైన వారిని స్వీకరించుకొని ఏమిటంటే భగవంతుడు పుట్టేదానికి ముందే దేవతలు యాదవులుగా పుట్టమని బ్రహ్మదేవులు అన్నారు కదా. అది కూడా కంసుడికి తెలిసిపోయి యాదవులందరూ దేవతలు అని వీళ్ళందరూ మహావిష్ణువుతో పాటు మనల్ని యుద్ధం చేసి గెలిచేదానికి వచ్చారు అంటూ యాదవులందరినీ హింసిస్తున్నాడంట కంసుడు. అందుచేత యాదవులందరూ భయపడి ఇతనే ఒక యాదవుడు ఇప్పుడు ఏమిటంటే తాను పూర్వజన్మ స్మృతి వల్ల అసురుడిని తెలుసుకొని యాదవులన్నీ హింసిస్తున్నాడంట ఈ కంసుడు. అలాగే హింసించేటప్పుడు అక్కడ ఉండే యాదవులంతా కష్టపడుతున్నారు. కొంతమంది భయంతో అక్కడి నుంచి కురుదేశం, పాంచాల దేశం, కేకేయ దేశంని ఆ దేశాలకు బయలుదేరి వెళ్ళిపోయారంట. ఇతని యొక్క హింస భరించలేక ఇతను ఏమిటంటే ఒక కొడుకు కాదు, 2 కొడుకు కాదు, 6 కొడుకులు పుట్టారంట. 6 కొడుకుల్ని స్వార్థపరంగా ఇలా వసుదేవులు చూస్తూ ఉండేటప్పుడు భూమిలో ఇలా కింద పడేసి భూమిలో ఇలా రాయిని కొట్టేలాగా కొట్టి ఆ శిశువులన్నీ సంహరించాడు కంసుడు. అలా సంహరించిన తర్వాత 7వ గర్భం, ఇప్పుడు 7వ గర్భం దేవకి రాబోతుందని తెలుసుకొని సాక్షాత్ వైకుంఠవాసి అయిన ప్రభువులు తన శక్తి అయిన యోగమాయను పిలిచి, అమ్మా నువ్వు పైన ఏం చెయ్యాలంటే భూలోకానికి వెళ్ళు. ఇప్పుడు దేవకి అమ్మ 7వ గర్భంతో ఉంది. ఆ 7వ గర్భంలో ఎవరంటే సాక్షాత్ బలరామస్వామియే పుట్టబోతారో, అది కూడా నా అంశమే. ఆ బలరామస్వామిని నువ్వు 7వ గర్భంలో ఉండే దేవకి యొక్క గర్భం నుంచి తీసుకొని నేరుగా రోహిణి యొక్క గర్భంలో వెళ్ళి పెట్టాలి. అందుచేతనే ఈ గర్భం నుంచి ఆ గర్భానికి కర్షణ అయినందువల్లనే ఇతనికి సంకర్షణుడు, బలరాముడు అనే పేరు రాబోతుంది. అలా చేసిన తర్వాత నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా పైన యశోద కూడా గర్భం ధరించే కాలం వచ్చింది. ఆ యశోద యొక్క గర్భంలో ఒక స్త్రీ శిశువుగా నువ్వు ఉండాలి లోపల. నేను ఇక్కడ పుట్టిన తర్వాత నేను మళ్ళీ నందగోకులానికి వెళ్ళిపోతాను. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కంసుని బెదిరించి తర్వాత నువ్వు పైలోకానికి రాకుండా భూలోకంలోనే ఉంటూ దుర్గగాను, వైష్ణవిగాను, కుముదాగాను, చండికాగాను, భద్రకాళిగాను ఉంటూ అందరికీ అనుగ్రహం చేయాలి అంటూ యోగమాయను ఇలా ఆజ్ఞాపించిన వెంటనే యోగమాయ కూడా అలాగని నమస్కరించి నేరుగా వచ్చి దేవకీ అమ్మ యొక్క 7వ గర్భాన్ని ఇక్కడి నుంచి కర్షణం చేసుకొని తీసుకెళ్ళి నందగోకులంలో ఉండి రోహిణి యొక్క గర్భంలో వెళ్ళి పెట్టేసింది యోగమాయ. ఆ తర్వాత యశోద యొక్క గర్భంలో ఈ యోగమాయ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమనుకున్నారంటే అందరూ ఈ 7వ గర్భం దేవకి ధరించింది కానీ అభాషణ అయిపోయింది, గర్భం చనిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ఈ గర్భం అక్కడ పెరుగుతోంది అని భగవంతునికి యోగమాయకు మాత్రమే తెలుసు. ఇలా ఉండేటప్పుడు 7వ గర్భం అయిన తర్వాత 8వ గర్భం ఇప్పుడు దేవకి అమ్మకు రాబోతుంది. ఒకరోజు వసుదేవులు చాలా సంతోషంగా భగవద్ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఆ సమయంలో భగవంతుడు వసుదేవుని యొక్క లోపలికి వచ్చారంట అవతారం చెయ్యాలని. తర్వాత వసుదేవులు సంతోషంగా దేవకిని చూసేటప్పుడు ఆ దృష్టి మూల్యంగా దేవకి యొక్క గర్భంలో దూరుకున్నారు వైకుంఠవాసి. ఇక్కడ ఏ శరీర సంబంధము లేదు ఆ దేవకికి వసుదేవులకి. అలా ఉండేటప్పుడు లోపల భగవంతుడు దేవకి యొక్క గర్భంలో పెరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు దేవకిని చూస్తే ఎలా ఉందంటే సాధారణంగానే దేవకి తపస్విని, బాగా రూపవతి. ఇప్పుడు చూస్తే ఏదో 10-15 ఫోకస్ లైట్ పెట్టినట్టు వల్ల శరీర కాంతి అలా ఉందంట.
ఇప్పుడు 7 గర్భములు చూస్తే అలా లేదు, ఎనిమిదవ గర్భం ఇలా ఉంది అని తెలుసుకున్న వెంటనే కంసుడు ఆహేషమే ప్రాణహరహ, నన్ను చంపే హరి పుట్టబోతాడు అని ఇంకా కూడా కాపులా కాచేవాళ్ళని సిద్ధంగా పెట్టేశాడంట. పుట్టిన వెంటనే వచ్చి చెప్పాలి, నేను వచ్చి సంహరిస్తాను అని సిద్ధంగా ఉన్నాడంట. ఇక్కడ దేవకికి ఎలా ఉందంటే భగవంతుణ్ణి ఇలా గర్భం ధరిస్తున్నందువల్ల ఎప్పుడు చూసినా కానీ భగవంతుని యొక్క రూపం తెలుస్తుందంట. కూర్చొని ఉండేటప్పుడు వ్రజన్ తిష్టన్ ఆసీన శయాన అంటూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, కూర్చొని ఉండేటప్పుడు, నిలబడుకొని ఉండేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఎప్పుడు చూసినా భగవంతుడే కంటికి కనిపిస్తున్నాడంట. అలాగ జ్ఞానిలాగా చేశాడంట ప్రభువులు. పైన పుట్టి మనమే కదా దేవకిని అమ్మ అని పిలువబోతాము, అలాగ అమ్మాని పిలిచే ఈ దేవకికి భాగ్యాన్ని ఇవ్వాలి అని ఒక జ్ఞానిలాగా చేశారంట దేవకికి. అంతేకాకుండా దేవకి నిద్రపోయేటప్పుడు ఆ నిద్రలో స్వప్నంలో గరుడం పైన దేవకి సంచారించేలాగా అలాగంతా స్వప్నం వస్తుందంట దేవకి అమ్మకు. ఎందుకంటే సాక్షాత్ వైకుంఠవాసిని కడుపులో పెట్టుకోనుంది కాబట్టి ఇలాంటి స్వప్నములు, ఆ భాగ్యం దేవకి అమ్మకు. ఇలా దేవకి అమ్మ కూడా అలా జైల్లో అక్కడ వసుదేవులతో పాటు ఇలా ఉండేటప్పుడు పైన కృష్ణావతారం చేయబోతారు కాబట్టి కృష్ణ అవతారం చేసేదానికి ముందు బ్రహ్మదేవులు దేవతలు అందరూ వచ్చి ఒకసారి స్తోత్రం చేసేసి వెళ్తారు. ఇది సంప్రదాయం. అలాగ కృష్ణావతారం జరిగేదానికి ముందు బ్రహ్మాది దేవులు, పరమేశ్వరుడు, ఇంద్రుడు, అందరూ దేవతలు ఎక్కడైతే జైల్లో వసుదేవుడు దేవకులు ఉన్నారు కదా, ఆ జైల్లో ఒక గది, ఆ గది లోపల సూక్ష్మంగా వచ్చేస్తున్నారంట అందరూ. పైన కృష్ణావతారం జరగబోతుంది, భగవంతుని స్తోత్రం చేయాలి అని అందరూ చేరుకొని పైన ఒక స్తోత్రం దివ్యంగా చేసేదానికి ప్రారంభించారు. ఏమిటంటే ప్రభు సత్యవ్రతం సత్యవరం త్రిసత్యం అంటూ భగవంతుణ్ణి ఇలా స్తోత్రం చేసేటప్పుడు సత్యపరంగానే స్తోత్రం చేస్తున్నారు. ఎందుకంటే భూభార నివృత్తి కోసం నేను అవతారం చేస్తాను అని భగవంతుడు సత్యప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అది గుర్తు చేసేలాగా ప్రభో సత్యస్వరూపులైన మీరు, సత్యమే మీ దగ్గర నుంచి వచ్చింది, మీరు త్రికాలంలోనూ సత్యంగా ఉండే ప్రభు, ఎప్పుడూ ముందు మీరే ఉంటున్నారు, తర్వాత ఈ ప్రపంచం జరిగేటప్పుడు వ్యవహారంలోనూ మీరుంటున్నారు, ప్రపంచం నశించిన తర్వాత కూడా మీరే ఉంటున్నారు, త్రికాల సత్యమైన మీరు, సత్యస్వరూపమైన మీరు, ఋతం సత్యం అనే 2 నేత్రములుగా పెట్టుకొని ఉండే మీరు, అలాంటి మీకు నమస్కారం అని మొదటి శ్లోకంలో చెప్పి ఈ సంసార సాగరాన్ని ఒక పెద్ద వృక్షంగా వర్ణించి, ఆ సంసార సాగరం అనేది పెద్ద వృక్షం, ఒక వృక్షానికి 2 ఫలములు ఉండాలి కదా, 2 ఫలములు ఏమిటంటే సుఖం దుఃఖం అనే ఫలములు, తర్వాత ఏకాయనోసు త్రిఫల స్త్రిమూల అంటూ 3 వేర్లు ఉన్నాయంట. 3 వేర్లు ఏమిటంటే సత్వం రజస్ తమస్ అనే 3 వేరులు. తర్వాత 4 విధమైన రసములు ఉన్నాయంట. 4 విధమైన రసములు ఏమిటంటే ఈ సంసారం అనే వృక్షానికి ధర్మం అర్థం కామం మోక్షం, పంచవిధ అని 5 విధమైన బీజములు. 5 విధమైన బీజములు ఏమిటంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచవిధ షడాత్మక అంటూ 6 విధమైన ఆత్మ అని అంటున్నారు. 6 విధమైన ఆత్మ ఏమిటంటే ఆ సంసారం అనే వృక్షానికి ఉండే 6 విధమైన స్వభావములు ఏమిటంటే సుఖం దుఃఖం లాభం నష్టం అవమానం మానం అంటూ 6 విధమైనది ఉంది కదా, ఆ 6 విధమైనది. తర్వాత ఒక చెట్టు అంటే దానికి చర్మం అనేది ఉంటుంది కదా, అలాగనే ఈ సంసారం అనే శరీరం అనే చెట్టుకు 7 విధమైన చర్మములు ఉన్నాయి. ఏమిటంటే పైన చర్మం, దాని లోపల ఉండే మాంసం, తర్వాత నరములు, ఎముకలు, అస్థి, ఇవన్నీ కలిసి 7 విధమైన చర్మం అంట. తర్వాత అష్టవిటప అంటూ 8 బ్రాంచెస్, 8 కొమ్మలు. ఏది 8 కొమ్మలు అంటే 5 పంచభూతములు, అవ్యక్తం, మహత్, అహంకారం అని 3 కలిసి 8 విధమైన కొమ్మలు. సాధారణంగా వృక్షానికి ద్వారం అనేది ఉండదు, కానీ ఆది వృక్షం చాలా సంవత్సరాలు 1000 సంవత్సరాలు అనే వృక్షం ఉండిందంటే దానికి పెద్ద రంధ్రం ఉంటుందంట ఆది వృక్షానికి. అలాగనే ఈ సంసారం అనే ఈ ఆది వృక్షానికి 9 ద్వారములు 9 రంధ్రములు ఉన్నాయని శరీరాన్ని వర్ణించి, ఇది ఆది వృక్షం, ఇలాంటి సంసార సాగరంలో తపించే ఈ వృక్షానికి ఒకే గతి ఏమిటంటే ఆ భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించేది అని వర్ణించి, ప్రభు మీరు ఎందుకు ఈ భూలోకంలో అవతారం చేస్తున్నారంటే అందరూ ధర్మ సంస్థాపనం కోసం అవతారం చేసి దుష్టులందరినీ నిర్మూలంగా సంహరించి సాధువులన్నీ కాపాడేదానికే మీరు అవతారం చేస్తున్నారు. అలాంటి ప్రభువులైన మీకు నమస్కారం. ఈ లోకంలో
ఉండేవారు సాధన సాధన అనుకుంటూ సాధన వెనకాల వెళ్తూ వాళ్ళు ఏమారిపోతున్నారు ఆ సాధనమే చూసుకుంటూ. ఇవన్నీ సాధనంగా చేసేటప్పుడు కూడా ఇవన్నీ సాధననే, కానీ భగవత్ కృపతో, భగవత్ స్మరణతో, భగవంతుని యొక్క అనుగ్రహంతో చేస్తున్నామనే ధ్యాసతో చేయాలి. అలా చేయకుండా ఉండేవారికి ఫలితం దక్కకుండా మళ్ళీ కింద పడిపోతున్నారు. కానీ నిన్ను చేరుకున్న వారందరూ ఎలా ఉన్నారంటే నీ చరణాన్ని ఆశ్రయించి నిర్భయంగా దాంట్లో సంచరించి వస్తున్నారు అని చెప్పి, ప్రభో నువ్వు ఈ ప్రపంచంలో అవతారం చేసి ఎందుకు చేస్తున్నావు? ఈ సంసార సాగరంలో తప్పించే మాకు దేనివల్ల మేము సుఖపడుతున్నామంటే నీ యొక్క నామరూపాన్ని స్మరిస్తూ, నీ నామాన్ని ఇలా నోటితో చెప్తూ, నీ భగవద్గుణాన్ని చెవితో వింటూ, నీ కళ్ళతో నీ దర్శనం చేసుకుంటూ, నీ క్షేత్రంలన్నికే వచ్చి ఇలాగ మేమందరూ మిమ్మల్ని భజించి క్షేమాన్ని మాకు పొందిస్తున్నారు. ఇలాగ నీ గుణములన్నీ చెప్పాలంటే నువ్వు భూలోకంలో ఇలా అవతారం చేసి అందరికీ అనుగ్రహం చేసేదస్తే కదా. భాగవతులందరూ ఇలా భాగవతం, రామాయణం ఇలాంటి కథలన్నీ చెప్తారు. ఆ కథలన్నీ చెప్పేదానికే నువ్వు అవతారం చేసి అందరికీ అనుగ్రహిస్తున్నావని చెప్పి అలాంటి ప్రభు మీరు అవతారం చేస్తున్నారు. ముందు ప్రపంచంలో దండిగా అవతారం చేశారు. మొదట మత్స్యావతార మూర్తిగా చేపలాగా అవతారం చేసి, తర్వాత వేద సంరక్షణం కోసం ఒక అశ్వం గుర్రంలాగా అవతారం చేసి, భూమినే అన్ని ప్రపంచంలో ఉండే అన్ని విషయాలకు ఆధారంగా కూర్మావతారం చేసి, వరాహావతారం, నరసింహావతారం, తర్వాత బ్రాహ్మణ కులంలో పుట్టి వామనావతారంగా పుట్టి, క్షత్రియ రాజకుమారుడిగా రామచంద్రమూర్తిగా పుట్టి, ఇప్పుడు యాదవ వంశంలో యదుకులంలో యదుత్తముడిగా మీరు పుట్టబోతున్నారే, అలాంటి ప్రభులైన మీకు నమస్కారం అని చెప్పి చివరిగా దేవకీ అమ్మకు నమస్కారం అన్నారంట. ఏమిటంటే ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు భగవంతుని యొక్క కుక్షిలో ఉందంట. భగవంతుని యొక్క కడుపులో ఈ ప్రపంచమంతా, బ్రహ్మాండమంతా భగవంతుని యొక్క కుక్షిలో ఉంది. ఆ భగవంతుని తన కుక్షిలో పెట్టుకొని ఉన్నావేమా, అంత కొత్త భాగ్యం భగవంతుడు మీకు ఇచ్చారు కాబట్టి, మీ భగవంతునికే మీరు తల్లి కాబట్టి నాకు కూడా మీరు తల్లి అని చెప్పి బ్రహ్మాది దేవతలు అందరూ ఆ జైల్లోనే దేవకి అమ్మకు నమస్కారం చేసి పైన కృష్ణావతారం జరగబోతుంది అంటూ సంతోషంతో వాళ్ళు తన యొక్క స్వస్థానానికి బయలుదేరారు అనేది ఇది అధ్యాయం. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ ద్వితీయోऽధ్యాయ శ్రీశుక ఉవాచ ప్రళంబబకచానూర తృణావర్తమహాశనైః ముష్టికారిష్టద్వివిధ పూతనాకేశిధేనుకైః అన్యైశ్చ అసురభూపాలైః బాణభౌమాదిభిర్యుతః యదూనాం కదనం చక్రే బలీమాగధ సంశ్రయః ते पीडितानि विविशुः कुरु पञ्चालकेकयान् शाल्वान् विदर्भान् निषधान् विदेहान् कोसलानपि एके तमनुरुन्धानाः ज्ञातयः पर्युपासते हतेषु षत्सु बालेषु देवक्या औग्रसेनिना सप्तमो वैष्णवं धाम यमनन्तं प्रचक्षते गर्भो बभूव देवक्याः हर्षशोकविवर्धनः भगवानपि विश्वात्मा विदित्वा कंसजं भयम् यदूनां निजनाथानां योगमायां समादिशत् गच्छ देवी व्रजं भद्रे गोपगोभिरलङ्कृतं रोहिणी वसुदेवस्य भार्यास्ते नन्दगोकुले अन्याश्च कंससंविघ्नाः विवरेषु वसन्तिः देवक्या जठरे गर्भं शेषाख्यं धाम मामकं तत्सन्निकृष्य रोहिण्या उदरे
संनिवेशया अथाहम् अंशभागेन देवक्याः पुत्रतां शुभे प्राप्स्यामि त्वं यशोदायां नन्दपत्न्यां भविष्यसि अर्चिष्यन्ति मनुष्यास्त्वां सर्वकामवरेश्वरीं धूपोपहारबलिभिः सर्वकामवरप्रदां नामधेयानि कुर्वन्ति स्थानानि च नरा भुवि दुर्गेति भद्रकालीति विजया वैष्णवीति च कुमुदा चण्डिका कृष्णा माधवी कन्यकेति च माया नारायणीशानि शारदेति अम्बिकेति च गर्भसङ्कर्षणात्तं वै प्राहुः सङ्कर्षणं भुवि रामेति लोकरमणात् बलं बलवदुच्छ्रयात् सन्दिष्टैवं भगवता तथेत्योमिति तद्वचः प्रतिगृह्य परिक्रम्य गां गता तत्तथा अकरोत् गर्भे प्रणीते देवक्या रोहिणीं योगनिद्रया अहो विस्रंसितो गर्भः इति पौराविचुक्रुषुः भगवानपि विश्वात्मा भक्तानाम् अभयङ्करः आविवेश अंशभागेन मन आनकदुन्दुभे स बिभ्रत् पौरुषं धाम भ्राजमानो यथारविः दुरासदः अतिदुर्धर्षः भूतानां सम्बभूवः ततो जगन्मङ्गलमच्युतांशं समाहितं शूरसुतेन देवी दधार सर्वात्मकम् आत्मभूतं काष्ठा यथा आनन्दकरं मनस्तः सा देवकी सर्वजगन्निवासभूता नितरां नरेजे भोजेन्द्रगेहे अग्निशिखेवरुद्धा सरस्वती ज्ञानकले यथा सती तां वीक्ष्य कंसः प्रभयाजितान्तरां विरोचयन्तीं भवनं शुचिस्मिताम् आहैष मे प्राणहरो हरिर्गुहां ध्रुवं श्रुतो यन्न पुरेयमीदृशी किमद्य तस्मिन् करणीयमाशु मे यदर्थतन्त्रो न विहन्ति विक्रमम् स्त्रियास्वसुः गुरुमत्यावधोऽयं यशश्रियं हन्ति अनुकालमायुः स एष जीवन् खलु सम्परेतः वर्तेत योऽत्यन्तनृशंसितेन देहे मृते तं मनुजाशपन्ति गन्तातमोऽन्धं तनुमानिनो ध्रुवम्
इति घोरतमात् भावात् सन्निवृत्तः स्वयं प्रभुः आस्ते प्रतीक्षन् तज्जन्म हरेर्वैरानुबन्धकृत् आसीनः संविशंस्तिष्ठन् भुञ्जानः पर्यटन्महीं चिन्तयानो हृषीकेशम् अपश्यत्तन्मयं जगत् ब्रह्मा भवश्च तत्रैत्य मुनिभिः नारदादिभिः देवैः सानुचरैः साकं गीर्भिः వృషణమైడయన్. భగవంతుడు కృష్ణావతారం చేసేదానికి ముందు అక్కడ జైల్లో గర్భంలో దేవకీయమ్మ యొక్క గర్భంలో ఉండేటప్పుడు బ్రహ్మాది దేవులు అందరూ వచ్చి ఆ దేవకీ గర్భంలో ఉండే భగవంతుణ్ణి అద్భుతంగా స్తోత్రం చేశారు. దీనికి బ్రహ్మాది దేవులు అందరూ చేసే స్తోత్రము ఇది 26 నుంచి 41 శ్లోక పర్యంతం ఉండేది. ఈ శ్లోకములు పైన అందరం కలిసి దీన్ని అద్భుతంగా పారాయణం చేస్తాం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఏకాయనోऽసౌ విఫలస్త్రిమూలః చతూరసః పంచవిధః షడాత్మా సప్తత్వక్ అష్టవిటపో నవాక్షః దశచ్ఛదీ ద్విఖగో హ్యాదివృక్షః. త్వమేక ఏవాస్య సతః ప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వన్మాయయా సంవృతచేతసస్త్వాం పశ్యంతి నానా న విపశ్చితో యే. బిభర్షి రూపాణి అవబోధ ఆత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతాం అభద్రాని ముహుః ఖలానాం. త్వయ్యంబుజాక్షా అఖిల సత్వధామ్ని సమాధినా ఆవేశిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాబ్ధిం. స్వయం సముత్తీర్య సుదుస్తరం ద్యుమన్ భవార్ణవం భీమమదభ్రసౌహృదాః భవత్పదాంభోరుహణావం అత్ర తే నిధాయ యాతాః సదనుగ్రహో భవాన్. ఏన్యేరవిందాక్ష విముక్తమానినః త్వయ్యస్తభావాత్ అవిశుద్ధబుద్ధయః ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతః పతంత్యధో అనాదృతయుష్మదంఘ్రయః. తథా న తే మాధవ తావకాః క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్ త్వయి బద్ధసౌహృదాః. త్వయాభిగుప్తా విచరంతి నిర్భయా వినాయకానీకప మూర్ధసు ప్రభో. సత్వం విశుద్ధం శ్రయతే భవాన్ స్థితో శరీరిణాం శ్రేయ ఉపాయనం వపుః. వేదక్రియాయోగ తపస్సమాధిభిః తవార్హణం యేన
जनः समीहते। सत्वं न चेद्धातरिदं निजं भवेत्, विज्ञानम् अज्ञानभिदापमार्जनं गुणप्रकाशैः अनुमीयते भवान्। प्रकाशते यस्य च येन वा गुणः, न नामरूपे गुणजन्मकर्मभिः निरूपितौ ये तव तस्य साक्षिणः। मनोवचोभ्याम् अनुमेयवर्त्मनः देवक्रियायां प्रतियन्त्यथापि हि। शृण्वन् गृणन् संस्मरयंश्च चिन्तयन् नामानि रूपाणि च मङ्गलानि ते। क्रियासु यः त्वच्चरणारविन्दयोः आविष्टचेता न भवाय कल्पते। दिष्ट्या हरेस्या भवतः पदो भुवः, भारोपनीतः तव जन्मनेशितुः। दिष्ट्याङ्कितां त्वत्पदकैः शुशोभनैः द्रक्ष्यामगान्द्याञ्च तवानुकम्पिताम्। न ते भवस्येष भवस्य कारणं, विना विनोदं बत तर्कयामहे। भवो निरोधः स्थितिरप्यविद्यया, कृतायतस्त्वयि अभयाश्रयात्मनि। मत्स्याश्वकच्छपनृसिंह वराहहंसराजन्य विप्रविबुधेषु कृतावतारः। त्वं पासिनः त्रिभुवनं च यथाधुनेशा, भारं भुवो हर यदुत्तमवन्दनं ते। दिष्ट्याम्बते कुक्षिगतः परः पुमान्, अंशेन साक्षात् भगवान् भवायनः। मा भूद्भयं भोजपतेर्मुमूर्षोः, गोप्ता यदूनां भविता तवात्मजः। श्रीशुकोवाच इत्यभिष्टूय पुरुषं यद्रूपमनिदं यथा, ब्रह्मेशानौ पुरोधाय देवाः प्रतिययुर्दिवम्। श्रीहरये नमः, श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे गर्भगति विष्णोर्ब्रह्मादिकृतस्तुतिर्नाम द्वितीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।